నా పొరుగువారు ఎవరు అని ప్రశ్నిస్తూ ఉన్నాడు ప్రియ సహోదరి సహోదరులారా. మనం చూస్తున్నట్లయితే యూదా సంప్రదాయం ప్రకారము కేవలము యూదా సమాజంలో ఉన్నవారు మాత్రమే వాళ్ళ పొరుగు వారిగా వాళ్ళు భావించేవారు. మనం కూడా అంతే అనుకుంటాం కదా. ఏమనుకుంటాం? మన ఇంటి పక్కన ఉన్న వాళ్ళు, మన సంఘంలో ఉన్న వాళ్ళు మాత్రమే మన పొరుగు వారిగా మనము భావిస్తూ ఉంటాం. మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళతో నాకు సంబంధం లేదు, వాళ్ళెవరో నాకు తెలియదు, నేనెవరో వాళ్ళకు తెలియదు అంటారు. కానీ ఈనాడు దేవుడు మనందరికీ ఇచ్చేటటువంటి గొప్ప సందేశం ఏమిటంటే, అవసరంలో ఉన్నటువంటి వారు ప్రతి ఒక్కరూ కూడా నీ యొక్క పొరుగు వారే అని ప్రభు మనకు తెలియజేస్తున్నాడు. మన క్రైస్తవ జీవితంలో చూసినట్లయితే ప్రియ సహోదరి సహోదరులారా, ఆ యొక్క దేవునితో సంబంధం అనేది ఎప్పుడు కూడా నేను నా దేవుడు ఉంటే నాకు సరిపోద్ది, నాకు ఇంకా ఎవరు అక్కర్లేదు అనేటటువంటి వ్యక్తిత్వం కాదు. ఎప్పుడు కూడా క్రైస్తవ సంబంధం అనేది నేను, నా దేవుడు, నా తోటి సహోదరుడు. అందుకే ట్రయాంగిల్ అవునా? దేవుడు, నీవు, నీ యొక్క సహోదరుడు. అందుకే సిలువ కూడా ఏంది? నిలువుట కర్ర అంట నీకు ఆ దేవునికి, రెండవది నీవు నీ యొక్క సహోదరుడికి సంబంధించింది ప్రియ సహోదరి సహోదరులారా. కాబట్టి ఈ యొక్క సమయంలో మనం అందరం కూడా ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. నేను నా తోటి వారితోటి ఎటువంటి సత్సంబంధాన్ని కలిగి ఉన్నాను? నా పొరుగు వారిని, నాతో ఉన్నటువంటి నా సహోదరుని నేను ఏ విధంగా ప్రేమిస్తున్నాను అని ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి.